విజయవాడ తీసుకోవడానికి అయితే వచ్చేసినారు అన్నమాట. సో నమస్తే అన్న. నమస్తే. సో విజయవాడ నుంచి ఇంత భారీ ఎత్తున వినాయకుడిని తీసుకెళ్తున్నారు కదా, సో ఎలా తీసుకెళ్తారు ఏంటి మా వ్యూవర్స్ కూడా చెప్పండి. ముందుగా మా గురించి చెప్పాలనుకుంటే విజయవాడ నుంచి ఎంకేఆర్ జ్యువెలరీ ముక్కామల కేదారేశ్వర ప్రసాద్ గారు రాజరాజేశ్వర్ గారు ఆధ్వర్యంలో జరిగేటటువంటి వినాయక నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలు ఈ సంవత్సరం 13వ సంవత్సరం వైభవోపేతంగా, అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఇంకా దానికి వ్యతిరేకంగా దానికి ఇంకా ఎక్కువగా రెట్టింపుగా ఉండాలని కోరుకుంటూ, ఒక పడవలో అంటే ఒక సముద్రంలో ఉన్నటువంటి సముద్రం అలలు ఏ విధంగా అయితే వెళ్తాయో అలాగే పడవ కూడా అలా అలలతో ఏ విధంగా తట్టుకుంటూ వెళ్తుందో మన సంసార సాగరం కూడా అదే విధంగా అల్లకి తట్టుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క పడవ గణపతిని విశ్వేశ్వర స్వామి గణపతిని వేయటం జరిగింది. ఆ యొక్క ఎంకేఆర్ జ్యువెలరీ వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ముక్కామల కేదారేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యము మరియు ఇక్కడ ఉన్నటువంటి లంబోదర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు మొదలుకొని ఇప్పుడు కాసేపట్లో ప్రారంభమవుతుంది తీసుకెళ్లటం బయలుదేరటం. రేపు సాయంత్రం 6 గంటలకల్లా వినాయకుడు స్వామివారి విగ్రహ స్థాపన చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు మనకి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సెలబ్రేషన్స్ ఎలా అయితే ఏంటి ప్రతి సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి విశేషంగా సెలబ్రేషన్ జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. ఒక రోజు సహస్ర గణపతి హోమము, ఒక రోజు కోటి గణపతి హోమము, కోటికి బిల్వార్చన, కోటి పుష్పార్చన, సహస్ర పుష్పార్చన, సహస్ర బిల్వార్చన, అలాగే 1,00,000 కుంకుమార్చన, కోటి కుంకుమార్చనాది కార్యక్రమాలు. వ్యతిరేకంగా దానికి లక్ష్మీ గణపతి హోమం కూడా ఉదయం పూట వైభవోపేతంగా జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రము 8 గంటలకి చక్కగా సప్తహారతి కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాలు విడివిడిగా చేయడం జరుగుతుంది. అలాగే మధ్యలో ఒక రోజు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా విశేషంగా ఎంకేఆర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా వైభవోపేతంగా జరుగుతుంది. ఇది 13వ సంవత్సరం. చాలా ఇయర్స్ నుంచి అయితే మన వినాయకుడికి చాలా మంచి పూజలతో 11 రోజులు అయితే చాలా అద్భుతంగా కంప్లీట్ చేస్తున్నారు అన్నమాట. సో థ్యాంక్ యూ అండి. అలాగే మధ్యలో ఒక రోజు కూడా అన్నసమారాధన ఉంది. ఒక 10,000 మందికి పైగా అన్నసమారాధన జరుగుతుంది. అలాగే ఊరేగింపు రోజు ఉదయం పూట మహాచండీ హోమం జరుగుతుంది. మహాచండీ హోమం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మహాచండీ హోమం తర్వాత సాయంత్రము ముంబై నుంచి వచ్చేటటువంటి ఆగమన్, అంటే ముంబై నుంచి స్పెషల్ గా పిలిపించినటువంటి మేళతాళాలతో డోళ్లతో అంగరంగ వైభవంగా మహారమణీయపేతంగా వైభవోపేతంగా ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కూడా విగ్రహానికి నైవేద్యంగా పెట్టినటువంటి లడ్డు కూడా వేలంపాట వేయడం జరుగుతుంది. 10 నిమిషాలు అయిపోయిందా?